టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో కొంతమంది హీరోలు పాపులర్ అవుతుంటే మరికొంతమంది మరింత కష్టపడుతున్నారు. సక్సెస్ వచ్చే వరకు తగ్గేదేలే అంటున్నారు. అయితే చిన్న సినిమాలతో కెరియర్ ప్రారంభించి ఇప్పుడు స్టార్ హీరోగా మారిన వారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో తెలుగు హీరో సుహాస్ ఒకరు. ఈ తెలుగు హీరో సుహాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. చిన్న చిన్న పాత్రలు చేసి హీరోగా అవతారం ఎత్తాడు సుహాస్. ఇండస్ట్రీలో ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా కేవలం తన టాలెంట్ తో పక్కింటి అబ్బాయి లాంటి రూపంతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న నటుడు ఎవరంటే అందరూ చెప్పే పేరు సుహాస్. యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ నుంచి నేషనల్ అవార్డు అందుకున్న సినిమా వరకు ఆయన ప్రయాణం ఒక అద్భుతం. ఈ రోజు వీడియోలో సుహాస్ ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు, ఆయన చేసిన బెస్ట్ మూవీస్ ఏంటి అన్న విషయాలను క్లియర్గా తెలుసుకుందాం. సుహాస్ విజయవాడలో పుట్టి పెరిగారు. సినిమాల మీద పిచ్చితో హైదరాబాద్ వచ్చారు. తొలుత చాయ్ బిస్కెట్ యూట్యూబ్ ఛానల్లో తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. ఆయన కామెడీ టైమింగ్, సహజమైన నటన చూసి మనలో ఒకడు అనే ఫీలింగ్ కలిగింది. ఆ తర్వాత పడిపడి లేచే మనసు, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ వంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశారు. ముఖ్యంగా మజిలీ సినిమాలో చైతన్య స్నేహితుడుగా సుహాస్ చేసిన కామెడీ మనందరికీ గుర్తే. సుహాస్ కెరియర్ను మలుపు తిప్పిన సినిమా కలర్ ఫోటో. లాక్డౌన్ సమయంలో 2020లో ఓటీటీలో విడుదలైన ఈ సినిమా ఒక సంచలనం. ఒక సామాన్యమైన వ్యక్తి కూడా హీరోగా మెప్పించగలడు అని సుహాస్ నిరూపించారు. జయకృష్ణ పాత్రలో సుహాస్ పండించిన భావోద్వేగాలు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించే. కలర్ ఫోటో సినిమాతో హీరోగా మంచి సక్సెస్ అందుకున్న సుహాస్ ఆ తర్వాత వెనక్కి చూసుకోలేదు. వర్ణ వివక్ష నేపథ్యంలో సాగే ఈ ప్రేమ కథలో సుహాస్ నటన చూసి ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సినిమాకు గాను బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ గా ఈ సినిమాకు నేషనల్ అవార్డు రావడం సుహాస్ రేంజ్ ని మార్చేసింది. ఆ తర్వాత రైటర్ పద్మనాభం, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ లాంటి సినిమాలతో సక్సెస్ అందుకున్న సుహాస్ విలన్ గా కూడా మెరుస్తున్నాడు. హిట్ సినిమాల్లో నెగిటివ్ రోల్ చేసిన సుహాస్ మజిలీ, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ లాంటి సినిమాలతో సక్సెస్ అందుకున్నాడు. అలాగే హీరోగానే కాదు, విలన్ గా కూడా తనేంటో సుహాస్ నిరూపించుకున్నారు. అడవిశేష్ హిట్ ద సెకండ్ కేస్ సినిమాలో సుహాస్ చేసిన సైకో కిల్లర్ రోల్ అందరినీ ఆశ్చర్యపరిచింది. అంత సాఫ్ట్ గా ఉండే వ్యక్తి ఇంత భయంకరంగా నటించగలరా అని అందరూ నోరెళ్లబట్టారు. అలాగే ఫ్యామిలీ డ్రామా సినిమాలో కూడా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో మెప్పించారు. అంటే సుహాస్ ఒక రకమైన పాత్రలకే పరిమితం కాలేదు, హీరోగా తనకంటూ ఒక మార్కెట్ ని క్రియేట్ చేసుకున్నారు. రైటర్ పద్మభూషణ్ సినిమాతో థియేటర్లో కూడా మంచి వసూళ్లు రాబట్టారు. ఒక మధ్యతరగతి రచయిత కథగా వచ్చిన ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా నచ్చింది. ఇక అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాలో మల్లికార్జున పాత్రలో సుహాస్ నటన పీక్స్ అనే చెప్పాలి. ఇందుకోసం ఆయన ఏకంగా 2 సార్లు గుండ్లు కూడా చేయించుకున్నారు. తన పని పట్ల ఆయనకున్న డెడికేషన్ అది. ఈ మధ్య కాలంలో ప్రసన్నవదనం, జనక అయితే గనక, గొర్రె పురాణం వంటి వైవిధ్యమైన సినిమాలతో పలకరిస్తున్నారు. ప్రస్తుతం సుహాస్ దగ్గర 1/2 డజన్కు పైగా ప్రాజెక్టులు ఉన్నాయి. కంటెంట్ ఉంటే సుహాస్ సినిమా హిట్ అనే నమ్మకాన్ని ప్రేక్షకుల్లో కలిగించారు. వరుస సినిమాలతో దూసుకు వెళ్తున్న హీరో సుహాస్ తన కెరియర్ ప్రారంభంలో అనేక రకాల కష్టాలు పడ్డారట. ఇందులో భాగంగానే ఒక సన్నివేశాన్ని తాజాగా పంచుకున్నారు. ఓ సినిమాకు యాక్టర్గా వెళ్ళినప్పుడు పెద్ద హీరోయిన్తో క్లోజ్గా ఉండే పాత్ర తనకు దక్కిందని హే బలవంత్ సినిమా ఈవెంట్ దగ్గర పేర్కొన్నారు హీరో సుహాస్. అయితే పెద్ద హీరోయిన్ పక్కన తాను పనికిరారని అక్కడ ఉన్న ఓ వ్యక్తి కామెంట్ చేశారట. ఇతన్ని ఎందుకు పిలిచారని, అక్కడే తన్ను అవమానించారని సుహాస్ తెలిపారు. దాంతో వెనక్కి వచ్చిన తాను ఇప్పుడు స్టార్ నటుడుగా ఎదిగినట్లు వెల్లడించారు సుహాస్. అక్కడ కట్ చేస్తే కీర్తి సురేష్ గారితో ఉప్పు కప్పు రంబు సినిమా చేశానని గుర్తు చేసుకున్నారు. నా విషయంలో ఇది సక్సెస్ అంటూ వ్యాఖ్యానించారు. పెద్ద హీరోయిన్ పక్కన తాను పనికిరారని అన్నవాళ్ళు కూడా ఇప్పుడు ముక్కున వేలు వేసుకుంటున్నారని చురకలు అంటించారు. అంతేకాకుండా కీర్తి సురేష్ లాంటి హీరోయిన్లు తాను కనిపిస్తే హక్కు కూడా ఇస్తారని వ్యాఖ్యానించారు. దీంతో సుహాస్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మరి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.